నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కందాడే పార్థసారథి గారు. దేశాలకు సంబంధించి అదేవిధంగా అంతర్జాతీయ విశేషాలను ఈ వారం జరిగినటువంటి సంఘటనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, మాల్దీవ్స్కు సంబంధించి ఒక పెద్ద డెవలప్మెంట్. అక్కడ ఉన్నటువంటి కొత్తగా గెలిచినటువంటి అధ్యక్షుడు మే లోపల భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని రక్షణ వ్యవస్థలు కానీ మిలిటరీ కానీ మా దేశం విడిచి వెళ్ళిపోవాలని ఒక అల్టిమేటం జారీ చేశారు. నిజానికి మే వరకే ఒప్పందం ఉంది, కానీ చేయాలనుకున్నారు. చైనాతోటి ఈ మధ్యలో వాళ్ళకి ఒప్పందం కూడా జరిగిపోయింది. ఎట్లా చూడొచ్చు దీన్ని? మాల్దీవులు అంతర్గత రాజకీయాలని బట్టి చూస్తే రెండు పార్టీల్లో ఒక పార్టీ భారతదేశానికి పూర్తి మద్దతు ఇస్తుంది, ఇంకొక పార్టీ భారతదేశానికి వ్యతిరేకంగా అక్కడ పనిచేస్తోంది. సో భారతదేశానికి వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చిన పార్టీ సహజంగా భారతదేశాన్ని వ్యతిరేకిస్తుంది, భారతదేశపు యొక్క జోక్యాన్ని వ్యతిరేకిస్తుంది. గతంలో అధికారంలో ఉన్న పార్టీ భారతదేశం నుంచి సహాయం తీసుకుంది, ముఖ్యంగా కోవిడ్ సమయంలో సహాయం తీసుకుంది. అదే సమయంలో అక్కడ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కోసమని కొన్ని హెలికాప్టర్లని మనం మాల్దీవుల్లో ఉంచడం జరిగింది. ఆ హెలికాప్టర్లని అక్కడ వాయుసేన వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ కొత్తగా అధ్యక్షుడు రాగానే, ఇతను భారతదేశ వ్యతిరేక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు రాగానే మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, భారతదేశం మిలిటరీని మేము ఇక్కడ అంగీకరించాము, కావాలంటే హెలికాప్టర్లని మెయింటైన్ చేయడానికి సివిలియన్ ఆఫీసర్లని ఉంచుకోవచ్చు అని వాళ్ళు మొదట్లో చెప్పడం జరిగింది. దానికి తగినట్లుగా సివిలియన్ ఆఫీసర్లనే అక్కడికి భారతదేశం పంపించడానికి చర్చల్లో ఒప్పుకుంది. అయితే అతను చేసిన ఇంకొక ఆరోపణ ఏంటంటే, ఈ సివిలియన్ ఆఫీసర్లు కూడా డిఫెన్స్కి చెందిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళని కూడా మేము అంగీకరించము అనేది అతను గట్టిగా పెట్టిన షరతు. ఆ షరతుకి భారతదేశం ఇంకా అంగీకరించలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఏవైతే ఈ మెడికల్ హెలికాప్టర్లు ఉన్నాయో అవి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందినవి. అవి సివిలియన్ ఆఫీసర్స్ ఆపరేట్ చేయడం కష్టం. ఏదర్ మనం పూర్తిగా వాటిని రీప్లేస్ చేయాలి, లేదా దాన్ని అక్కడి నుంచి పూర్తిగా తీసివేయాలి. దానివల్ల మాల్దీవులకే ఎక్కువ నష్టం ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఇవి తీసేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు తీసేస్తే జరిగే నష్టం ఏందో, మీరు దాన్ని ఆపరేట్ చేసే వాళ్ళని మార్చండి అంటున్నారు. అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామం, అది వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. దాని మీద ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే, రెండో వైపు వాళ్ళు ఇప్పుడున్న అధ్యక్షుడు ఫస్ట్ టైము ఆ దేశం బయటకి పర్యటనకి వెళ్ళినప్పుడు చైనాకే వెళ్ళాడు, చైనా అధ్యక్షుడిని కలిశాడు. ఆ చైనా అధ్యక్షుడిని కలిసిన తర్వాత మొట్టమొదటిగా చేసుకున్న ఒప్పందం సైనిక సహకారానికి సంబంధించిన ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఇది మాల్దీవుల చరిత్రలో మొట్టమొదటిసారి. ఈ సైనిక సహకారాన్ని ఆయన ఏమంటా అంటే, ఇది పూర్తిగా మా సైన్యానికి వాళ్ళు ఏదో శిక్షణ ఇవ్వడమో ఇది కాదు, ఇది భారతదేశ వ్యతిరేక చర్య కాదు, కొంత మా సైన్యానికి కావలసిన ఆయుధ సామాగ్రిని చైనా ఉచితంగా ఇవ్వడానికి ఒప్పుకుంది కాబట్టి మేము ఒప్పందం చేసుకున్నామని అంటున్నాడు. ఇప్పుడు చైనా పరిస్థితి మనం చూస్తే, చైనా ఎప్పుడు లోన్ ఇవ్వడమో ఉచితంగా ఇవ్వడంతో మొదలుపెట్టి నెమ్మదిగా దాన్ని కబలించి వేస్తోంది. శ్రీలంక పరిస్థితి అదే, మిగతా చాలా దేశాల్లో, ఆఫ్రికన్ దేశాల్లో మనం చైనాని చూసాం. సో ఇంత మనకి చైనా యొక్క స్థితిగతులపై అవగాహన ఉన్నప్పటికీ కూడా మాల్దీవుల అధ్యక్షుడు అలా చేయడం, ఆయనకి భారత్ మీద ఉన్న వ్యతిరేకత, కోపం. సో ఇది భారతదేశం కూడా కొంతమేర అర్థం చేసుకుంది. ఎందుకంటే ఆ పార్టీలు మారినప్పుడల్లా అంతర్గతంగా ఈ ఇబ్బందులు మనకు వస్తాయి. సో మాల్దీవుల మీద మనం ఆధారపడకూడదు. సో మనం ఇంకా మన సొంత వ్యవస్థ అరేబియా సముద్రంలో ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల ప్రధానమంత్రి లక్షద్వీపులు సందర్శించినప్పుడు అక్కడ టూరిజం ప్రమోట్ చేయడానికి ఒక చిన్న కార్యక్రమం చేపడితే, మరోవైపు మొట్టమొదటిసారిగా లక్షద్వీపుల్లో పూర్తి స్థాయి నావికా కేంద్రాన్ని ఐఎన్ఎస్ జటాయువు పేరుతో ఏర్పాటు చేస్తున్నారు. ఐఎన్ఎస్ జటాయువు మాల్దీవుల నుంచి 300-400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందువల్ల మన సొంత వ్యవస్థ ద్వారానే ఇంకా అరేబియా సముద్రాన్ని మనం ఇది చేయాలి, మానిటర్ చేయాలి. మాల్దీవులు మనతో లేకపోయినా కూడా అక్కడనే ఉన్న మరో చిన్న ఐలాండ్ దేశం మారిషస్ ఏదైతే ఉందో, మారిషస్తో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మారిషస్ని కలుపుకుంటూ, ఎందుకంటే మారిషస్తో మనకి రక్షణ ఒప్పందం కూడా ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఏదైనా జరిగినా కూడా మనమే వాళ్ళకి తోడ్పాటు అందించాలి కాబట్టి
ఆ మారిషస్తో వీటితో కలుపుకొని ఈ జటాయువు ద్వారా ఇంకా మాల్దీవుల మీద ఆధారపడకుండా, ఎందుకంటే అక్కడ స్థానిక రాజకీయాల కారణంగా ఈ అస్థిర పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ రకంగా చెయ్యాలి అని భారతదేశం ప్రణాళిక రూపొందించుకుంది. ఐఎన్ఎస్ జటాయువుని పూర్తిగా ఆపరేషనలైజ్ చేసేసింది. సో దానివల్ల కొంతమేర మాల్దీవుల నష్టాన్ని భారతదేశం పూడ్చుకుంటుంది. మాల్దీవులు పార్టీ మారినప్పుడల్లా కాసేపు మనతో మాట్లాడతారు, కాసేపు చైనాతో మాట్లాడతారు. అది రాబోయే రోజుల్లో వాళ్ళకే ఇబ్బంది కలగజేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చైనా కబంధ హస్తాల్లోకి మాల్దీవ్స్ వెళ్ళిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అండి కొంతమేరకు. ఉచితంగా నేను తీసుకుంటున్నానని అధ్యక్షుడు చెప్పాడు. ఆ ఉచితంగా తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది తెలుసు. అది మాల్దీవుల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సంఘటన మనం గమనించాల్సిందంటే, మాల్దీవుల పూర్వపు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నాడు. ఆయన దేశం తరపున భారత ప్రజలకి క్షమాపణ చెప్పి మాకు తోడ్పాటు అందించండి అని అడిగాడు ఆయన. అంటే మాల్దీవుల ప్రజలు పూర్తిగా వ్యతిరేకం కాదు. మాల్దీవుల ప్రజల్లో ఒక వర్గం ఇలా ప్రవర్తిస్తోంది. అది ఇంకా తప్పదు, అక్కడున్న స్థానిక రాజకీయ పరిస్థితులు. అది అర్థం చేసుకుని మన రక్షణకి సంబంధించిన అవసరాలని మన ప్రభుత్వం ఇప్పుడు ఐఎన్ఎస్ జటాయువు ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది కూడా మాల్దీవులకు ఒక హెచ్చరికే. అవును, నీ మీద మేము ఆధారపడలేము, నువ్వేమైనా అనుకుంటున్నావేమో, మేము నీ మీద ఆధారపడి ఉన్నాము, మా వ్యవస్థ మేము చేసుకోగలం. రేపొద్దున ఇదే మాల్దీవ్స్కు అత్యవసర పరిస్థితులు వస్తే కూడా రేపు భారతదేశం స్పందించాల్సిన అవసరం రాదు. ఇంకా అక్కడ ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. ఎందుకంటే ఈ కొత్త అధ్యక్షుడు ఏం చేశాడంటే, అంతకుముందు ఒక ఒప్పందం ఉండేది. మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా వస్తే, అత్యవసరమైన పరిస్థితి వస్తే మన ఇండియా స్పందించాలి. ఆయన ఏం చేశాడంటే ఆ ఒప్పందాన్ని సస్పెన్షన్లో పెట్టి శ్రీలంకతో ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేశాడు. మాకు దగ్గరగా శ్రీలంక ఉంటుంది కాబట్టి నేనని. ఇంతవరకు శ్రీలంక దాని మీద పూర్తిగా స్పందించలేరు. రేపు ఏదైనా జరిగినప్పుడు ఆ వ్యతిరేకత ఏదైనా వస్తే ఆయనే ఫేస్ చేయాలి. అంతే, భారతదేశానికి ఏం సంబంధం ఉంటుంది? శ్రీలంకనే బాధపడుతుంది, మేము భారతదేశం దూరం అవడం వల్ల ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు మేము ఇంకా తప్పు చేయమనేటువంటి మాట. ఇంకా మాట్లాడితే ఈరోజు శ్రీలంక భారతదేశం మధ్య బ్రిడ్జి కట్టాలన్న చర్చలు మొదలైపోయాయి. మన రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరగాలి అని అంటే శ్రీలంక ద్వీపానికి మన రామేశ్వరానికి బ్రిడ్జి కట్టి ఆ బ్రిడ్జి ద్వారా వాణిజ్యం పెంచాలని ప్రపంచమంతా ఒక ఇది జరుగుతూ ఉంటే, మాల్దీవుల్లో అది లోకల్గా ఉన్న పరిస్థితుల కారణంగా జరుగుతోంది. దాన్ని పెద్దగా మనం పట్టించుకోమన్న సంకేతాన్ని ఇప్పుడు ఐఎన్ఎస్ జటాయువు ద్వారా ఇచ్చినట్లయింది.